పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసం హరిహరులిద్దరికే కాక వారిద్దరి తనయుడైన అయ్యప్ప స్వామికి కూడా ప్రీతికరమైన మాసం. అంతేకాక కార్తీక మాసం సర్వదేవతలకు ప్రీతికరం. తులసి పూజలు, వనభోజనాలు, సమారథాలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో ఈ కార్తీక మాసమంతా కళకళలాడుతూ ఉంటుంది. ఏ పండగైనా ఒక రోజు 2 రోజులో మహా అయితే 10 రోజులో ఉంటుంది. కానీ కార్తీక మాసం విషయానికి వచ్చేసరికి మాసంలో ఉన్న 30 రోజులు పర్వదినాలే. అసలు కార్తీక మాసంలో ప్రతిరోజు ఏం చేస్తారంటే, మొదటి రోజు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి, దేవుడా, నేను చేయదలుచుకున్న కార్తీక మాస వ్రతం నిర్విఘ్నంగా జరిగేలా దీవించు తండ్రి అని భగవంతుడిని ప్రార్థించుకొని సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. ఆ మరుసటి రోజు అంటే విధియ నాడు దీన్ని యమద్వితీయ లేదా భగిని హస్త భోజనం అని కూడా అంటారు. ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి తన చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదు. తర్వాత రోజు తదియ. ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. మరుసటి రోజు కార్తీక శుద్ధ చవితి అంటే నాగుల చవితి. ఈ నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి. ఆ మరుసటి రోజు కార్తీక శుద్ధ పంచమి. ఈ రోజునే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈ జ్ఞాన పంచమి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం అర్చనలు, అభిషేకాలు చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. తర్వాత కార్తీక శుద్ధ షష్ఠి. ఈ రోజు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ల కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తర్వాత రోజు కార్తీక శుద్ధ సప్తమి. ఈ రోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వటం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. తర్వాత కార్తీక శుద్ధ అష్టమి. ఈ అష్టమినే గోపాష్టమి అని కూడా అంటారు. ఈ గోపాష్టమి నాడు గోపూజ చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. మరుసటి రోజు కార్తీక శుద్ధ నవమి. ఈ నవమి నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ నవమి రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. మరుసటి రోజు దశమి. ఈ దశమి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి గుమ్మడికాయని, ఉసిరికాయని దానం చేయాలి. తరువాత రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశికే బోధన ఏకాదశి అనే పేరు ఉంది. ఈ బోధన ఏకాదశి రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తర్వాత రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజు సాయంత్రం తులసి కోటలో ఉసిరి కొమ్మ నుంచి తులసికి, ఉసిరికి కళ్యాణం చేయించటం వల్ల సకల పాపాలు క్షీణిస్తాయి. ఆ తరువాత రోజు కార్తీక శుద్ధ త్రయోదశి. ఈ రోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమవుతాయి. ఆ మరుసటి రోజు కార్తీక శుద్ధ చతుర్దశి. ఈ రోజు శనైశ్చర ప్రీత్యర్థం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు మొదలైన వాటిని దానం చేయటం వల్ల శనైశ్చరుడు సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తారు. ఆ మరుసటి రోజు కార్తీక పౌర్ణమి. ఏడాదిలో కల్లా మహాపవిత్రమైన రోజు ఇది. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణం చేసుకోవటం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. ఇక ఆ తర్వాత రోజు కార్తీక బహుళ పాడ్యమి. ఈ రోజున ఆకుకూరలు దానం చేయాలి. అలా చేయటం వల్ల సకల శుభాలు జరుగుతాయి. మరుసటి రోజు కార్తీక బహుళ విధియ. ఈ రోజున వనభోజనం చేయటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. తరువాత రోజు కార్తీక బహుళ తదియ. ఈ రోజున పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. ఆ మరుసటి రోజు కార్తీక బహుళ చవితి. ఈ రోజు పగలంతా ఉపవాసముండి సాయంత్రం వేళ గణపతిని గరికెతో పూజించి ఆ గరికను తలగడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు ఏవన్నా ఉంటే అవన్నీ పోయి సంపదలు కలుగుతాయి. ఆ తర్వాత రోజు కార్తీక బహుళ పంచమి. ఈ రోజున చీమలకు నూకలు చల్లటం, సునకాలకు అన్నం తినిపించటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఆ తరువాత రోజు
కార్తీక బహుళ షష్ఠి. ఈ రోజున గ్రామదేవతలకు పూజ చేయటం వల్ల వారు సంతుష్టులై మనకి ఎటువంటి కీడు కలగకుండా కాపాడుతారు. ఆ మరుసటి రోజు కార్తీక బహుళ సప్తమి. ఈ రోజు జిల్లేడు పూలతో గుచ్చిన దండని శివుడికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. ఆ మరుసటి రోజు కార్తీక బహుళ అష్టమి. ఈ రోజున కాలభైరవాష్టకం చదివి గారెలతో కాలభైరవుడికి దండను సమర్పించటం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. ఆ మరుసటి రోజు కార్తీక బహుళ నవమి. ఈ రోజున వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితుడికి లేక బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. ఆ తరువాత రోజు కార్తీక బహుళ దశమి. ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి. ఆ మరుసటి రోజు కార్తీక బహుళ ఏకాదశి. ఈ రోజు విష్ణుమూర్తి ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, జాగరణ మొదలగునవి చేయటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఆ తర్వాత రోజు కార్తీక బహుళ ద్వాదశి. ఈ ద్వాదశి నాడు అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించుకోవటం శుభప్రదం. ఆ తరువాత రోజు కార్తీక బహుళ త్రయోదశి. ఈ రోజు నవగ్రహారాధన చేయటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఆ మరుసటి రోజు కార్తీక బహుళ చతుర్దశి. ఈ కార్తీక బహుళ చతుర్దశినే మాస శివరాత్రి అని కూడా అంటారు. ఈనాడు ఈశ్వరార్చన, అభిషేకం చేసుకోవటం వల్ల అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతాము. ఇక ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజు కార్తీక అమావాస్య. ఈ రోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఈ కార్తీక అమావాస్య నాడు పగలు ఉపవాసం చేయటం మంచిది. అలాగే ఈ అమావాస్య నాడు శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి. కార్తీక మాసం గురించి మరిన్ని విశేషాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.